Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్లో కొత్త కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది. దగ్గర ఐ థింక్ ఒక 8 నుంచి సంవత్సరం అవుతుందేమో. కో లివింగ్ కల్చర్ అట. ఏందో అసలు మంచి తక్కువ కానీ చెడువే జల్దిన మనం తీసేసుకుంటాం కదా. అట్లనే హైదరాబాద్ విస్తరిస్తుంది కాబట్టి హైదరాబాద్లో మొత్తం షాపింగ్ మాల్ అనుకోండి, లేకపోతే డిఫరెంట్ పీపుల్ అన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ దగ్గర నుంచి అందరు వచ్చి మన దగ్గర ఉంటే ఆహా ఓహో అనుకుంటున్నాం. కానీ ఈ కో లివింగ్ కల్చర్ ఏంది మాట్లాడదాం. అసలు లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా? ఇవి ఎట్లొచ్చినాయి? అసలు హాస్టల్స్ అసలు ఎవరు పోతారు? అక్కడ ఏం జరుగుతుంది? ఎవరికన్నా తెలుసా? అసలు పేరెంట్స్కి ఎంతమంది మేము ఇట్లా కో లివింగ్ హాస్టల్స్లో ఉంటున్నామని వాళ్ళ పిల్లలు చెప్తున్నారు? ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ కంపల్లి ఉదయకాంత్ గారు. సార్ నమస్తే, ఎట్లున్నారు సార్? బాగున్నాను. ఎస్ సార్. కో లివింగ్ అట ఏందో అసలు ఆ పదం వింటేనే ఎట్లనో అవుతుంది సార్. హాస్టళ్ళు ఓకే, కో లివింగ్ హాస్టల్స్ ఏంది సార్? కో లివింగ్ మీరు ఇంత ఎగ్జాగరేట్ చేసి మాట్లాడుతున్నారు. కో లివింగ్ అంటే తప్పేం లేదు, ఇద్దరు కలిసి ఉండడం కో లివింగ్ అంటారు. కలిసే ఇద్దరు ఎవరు అనేది ఇంపార్టెంట్. కో లివింగ్లో లివింగ్ స్టైల్ ఏంటనేది ఇంపార్టెంట్. లివింగ్ స్టైల్లో విధానాలు ఏంటనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఉంటున్న వ్యక్తులు ఎవరనేది ఇంపార్టెంట్. ఉంటున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. చేస్తున్న వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళ ద్వారా ఇంకెవరైనా చేయించుతున్నారనేది ఇంపార్టెంట్. మరి చేసేవాళ్ళు చేసేది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తున్నారా, లేదంటే ఇంకోరు ఇన్ఫ్లుయెన్స్తో చేస్తున్నారా, లాభానికి చేస్తున్నారా, నష్టానికి చేస్తున్నారా, లేదంటే కనుక ఇంకొకరి లాభానికి వీళ్ళు ఏదైనా చేస్తున్నారా, చేస్తుంది తప్ప ఒప్ప. చట్టాలలో ఒకటి చెప్తున్నా చూడండమ్మా. ఎంతైతే చట్టాలలో స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉన్నాయో, శిక్షలు ఉన్నాయో, శిక్షలను తప్పించుకోవడానికి అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఒక్క నేరానికి శిక్షించడానికి ఒక్క సెక్షన్ అయితే ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి 10 సెక్షన్లు 10 చట్టాలు వాళ్ళని తప్పించే విధంగా ఈరోజు మన చట్టాలు ఫ్రేమ్ అయి ఉన్నాయి. మనం ఇచ్చే యొక్క రైట్ అంటే రాజ్యాంగం రాసిన ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఏదైతే రైట్స్ ఉన్నాయో దాన్ని సూపర్సీడ్ చేయడానికి వేరే చట్టాలు వేరే విధానాలుగా ఈరోజు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, పబ్లిక్లోకి వాడబడుతూ ఉన్నాయి. మనం అంటున్నాము కో లివింగ్ అంటే ఇద్దరు కలిసి ఉండడమే కో లివింగ్ అంటే. కానీ కో లివింగ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అక్కడ మనము మాట్లాడుకోవాల్సిన అంశం. ఇప్పుడు మనం అన్నట్లుగా 8 నెలల నుంచి 9-10 నెలల నుంచి మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా కో లివింగ్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. చలో ఓకే, ఐ అగ్రీ, ఉండడం తప్పు కాదు. ఉన్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారనేది అది తప్ప ఒప్ప దాన్ని నిర్ధారించడానికి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్కి సంబంధించిన చట్టాలు వాటి మీద పని చేయాలి. వాటి మీద నిగ్రహణ ఎవరిది? సరే, పర్మిషన్స్ అయితే ఇచ్చిండ్రు. హాస్టల్స్కి అండ్ కో లివింగ్ హాస్టల్స్ ఆర్ రూమ్స్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? మరి హాస్టల్స్ వన్ థింగ్, ఒక హాస్టల్ ఒకరు ఉండొచ్చు, కో లివింగ్ అంటే ఇద్దరు ఉండొచ్చు. కానీ ఇద్దరు ఆడమోగా ఉండొచ్చా, ఉండరాదా? ఈరోజు మనకు ఫార్చునో అన్ఫార్చునో మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆడమోగా కలిసి ఉండడం తప్పు కాదని చట్టం ఉంది. కలవడం తప్పు కాదంటే, శారీరక సంబంధం పెట్టుకోవడం తప్పు కాదంట ఉన్నది. అది కనుక చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది అంటుందండి. కాన్స్టిట్యూషన్ రైట్ను మనం వైలేట్ చేసినట్టు అవుతుందని చెప్పేసి సహజీవనాన్ని లీగలైజ్ చేసింది మన భారత సుప్రీంకోర్టు. ఈ దేశంలో మనం బ్రతుకుతున్నాము. ఏది తప్పు ఏది ఒప్పు అనేది నిర్ధారించడానికి మనం ఏ పార్టీ వారు చెప్పండి. సో ఈ లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని మరి ఇట్లా కో లివింగ్ కల్చర్ అనేది స్టార్ట్ అయిందా? ఇదేందో ట్రెండింగ్ అయింది, ట్రెండ్లోకి వచ్చింది అని మనం అనడానికి లేదు. ఇది చట్టభద్రత అనుకోవాలి. అది దానికి మనం గర్వపడాలా సిగ్గుపడాలా అర్థం కాదు పరిస్థితులు. చట్టం ఒక భద్రత ఇచ్చింది, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకమని చెప్పేసి. కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకమని చెప్పేసి ప్రతి చోట నువ్వు నచ్చినట్టుగా బ్రతకమని చెప్పడం వల్ల ఇటువంటి అరాచకాలు, అఘాయిత్యాలు మొత్తం కూడా అంటే ఒక అంటే వాడికి లైక్ ఒక వైరల్ అయిపోతున్నట్టు మన ఇక్కడ చూసినా కూడా ఒక పాకిపోతున్నాయి. సో దీన్ని అన్నిటిని కూడా ఫస్ట్ ఇన్స్టాన్స్లో మనం చేసే ఇచ్చే తీర్పులు కూడా
సరైన తీర్పులు ఇచ్చి ఉంటే కనుక ఇటువంటి పరిస్థితులు రాకపోయేటి. వ్యభిచారము చేయడం తప్పు అంటున్నారు, ఇద్దరు ఆడమొగ కలవడం తప్పు కాదంటున్నారు. వ్యభిచారం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ నువ్వు తీసుకొని ఆడమొగ కలిస్తే అది నేరం అంటుంది, కానీ ఆడమొగ కలిస్తే నేరం కాదని చెప్తుంది. మరి ఇట్లకి కో లివింగ్ హాస్టల్స్లలో అది జరగట్లేదు అని ఎట్లా తెలుస్తుంది? మరి జరుగుతున్నప్పుడు కూడా జరుగుతున్న విధానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. కో లివింగ్లో ఇద్దరు ఆడమొగ కలిసి వచ్చేసి వాళ్ళు కలిసి ఉన్నారంటే అది తప్పు కాదు. ఒక ఆడ మనిషిని ఇంకొక మొగడు పంపించినాడు, దాని ఒక వ్యభిచారానికి వాడుకుంటున్నారంటే వ్యభిచారం చేయడం తప్పు, పంపించడం తప్పు. వ్యభిచారం చేసిన వాడికి ఒక శిక్ష పడుతుంది, చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. వ్యభిచారం చేయించడానికి శిక్ష పడుతుంది. చేయించే వ్యక్తి పంపించిన ఆడ మనిషి వయసును బట్టి కూడా శిక్ష పడుతుంది. ఆయన బలవంతంగా పంపిస్తున్నాడా, లేదంటే కనుక ఒక మైనర్ గర్ల్ని పంపిస్తున్నాడా, ఇవన్నీ కూడా పారామీటర్స్ ఇదివరకు చెప్పినట్టుగా చట్టంలో ఉన్న లొసుకులు విసులుబాట్లు ఏవైతున్నాయో ఇవన్నిటికీ ఇటువంటి అనార్థాలకు దారితీస్తున్నారు. సరే, ఇప్పుడు కో లివింగ్ రూమ్స్లో ఉంటున్నారు సార్, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, బాగానే ఉన్నారు. ఆ తర్వాత సమ్ వీడియోస్ వాళ్ళే రికార్డ్ చేసుకొని బయట పెట్టిరు, సోషల్ మీడియాలో వచ్చేసినాయి. అదే కదా ఇప్పుడు జరుగుతుంది, అదొక కాంట్రవర్సీకి కారణం అవుతుంది. అది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? ఆమె ఇష్టంతో పాటే ఉన్నది అనేది ప్రొజెక్ట్ అవుతుంది, బికాజ్ ఆయన దగ్గర రికార్డ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. మరి ఎట్లా అది బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? మరి ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, ఈ అమ్మాయి పోయింది, ఈ అమ్మాయి ఉన్నది, ఆమెకు తెలిసి ఉన్నదా తెలియకున్నదా? ఆబ్వియస్లీ 2-3 నెలలు ఉంది అంటే తెలిసే ఉంటుంది కదా. అటువంటిది తప్పు, అది నేరం, అటువంటి నేను చేయకూడదు అన్న విజ్ఞత తనలో ఉండాలి కదా. వీడు వీడియోస్ తీస్తాడా, వీడు ఆడియోస్ రికార్డ్ చేస్తాడా, వీడు లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడా, తర్వాత అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తాడా అనే ఇంటర్ప్రిటేషన్ లేకపోతే ఆ ఆలోచన సరళి ఆమెలో ఉండుంటే కనుక ఇంతటి అనార్థాలకు దారి తీయకుండా దాన్ని నిర్మూలించే ఆస్కారం ఉండేది. ఇంకోటి, వన్స్ గర్ల్ అటెండ్ మెజారిటీ అంటే ఏజ్ పరంగా 18 ఏళ్ళు నిండిన తర్వాత తనకంటూ తనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడంలో భాగంగా తను ఎక్కడికన్నా వెళ్ళొచ్చి ఏదైనా చేయొచ్చు, తప్పు కాదు, రైట్. కానీ ఆ అమ్మాయి కనుక ఒకవేళ మైనర్ గర్ల్ అయితే కనుక ఇటువంటి చేస్తే ఎవడైతే ఆమె ద్వారా అటువంటి చేసినాడో అది నేరం అవుతుంది. అర్థమవుతుందా సార్? మన కల్చర్లో అసలు అది లేదు జనరలీ. అంటే మనం కల్చర్ గురించి మాట్లాడుతున్నామా, చట్టం గురించి మాట్లాడుతున్నామా? రెండు మీరు దాన్ని డెఫినిషియేట్ చేసి మాట్లాడండి, దానికి తగిన సంబంధం నేను మీకు చెప్పగలుగుతాను. కల్చర్కి నుంచి వస్తే ముమ్మటికి లేనే లేదు. ఒకప్పటి రోజులలో ఆడమొగ మాట్లాడుకోవడానికే ఎంతో ఇదైంది. మేము పుట్టిన పల్లెటూరు వాతావరణంలో మా స్కూల్లో ఒక గర్ల్ మాట్లాడిందంటే అది ఒకలాంటి తప్ప అన్నట్టుగా చూసేది. ఈరోజు ఇది కల్చర్, ఇది మారిపోయింది కల్చర్. చట్టము ఒకప్పుడు ఏం చెప్పిందంటే పెళ్ళైన వివాహిత ఇంకొకరి దగ్గరికి వెళ్తే అది తప్పు అని చెప్పింది. అదే చట్టము పెళ్ళైన తర్వాత నువ్వు ఎవరి దగ్గరికి పోయినా చట్టం నేరం కాదని చెప్పి ఈరోజు చట్టం చెప్తుంది. మరి ఇప్పుడు నువ్వు కల్చర్ని చట్టాన్ని ఏ రకంగా మనము బేరీ చేస్తున్నాం చెప్పండి. అందుకే డైవర్స్ కేసెస్ ఎక్కువ పెరిగిపోయినట్టున్నాయి కదా సార్, ఇవి జరుగుతున్నాయి కాబట్టి. ఇదే ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్, మాకు ఉన్న కోర్ట్స్లలో నేను కోర్టుకు వెళ్తే మిగతా కోర్టులలో ఉన్న జనాలు తక్కువ ఉంటారు, ఫ్యామిలీ కోర్ట్స్లో జనాలు ఎక్కువ ఉంటున్నారు. అది కూడా మన విజ్ఞతను బట్టి ఉంటుంది. ఏది ఉన్నా కూడా మన ఆలోచన సరళి ఏ విధంగా ఉన్నది, మనం ఏ రకంగా సమాజంలో నడుస్తున్నాము, దానివల్ల మన ఫ్యామిలీ ఏమవుతుంది అది ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా ఈ కోలివింగ్ ఖర్చులో లేకపోతే ఈ ప్రాస్టిట్యూషన్ లేకపోతే వ్యభిచారం ఇవన్నీ కూడా ఒక భర్త ఇంకొక ఫీమేల్కి అట్రాక్ట్ అయినా, ఒక ఫీమేల్ ఇంకొక మేల్కి అట్రాక్ట్ అయిన తర్వాత డిస్ట్రాక్షన్స్ ఫ్యామిలీస్లో అవుతాయి. ఆ ఫ్యామిలీ డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజులలో ఫ్యామిలీస్ విడిపోతున్నారు ఎక్కువ, చాలా ఎక్కువ. ఇటువంటి విసులుబాటు ఈ రోజు కలుగుతున్నాయి కాబట్టి ఇవి నేరాలు అంటే మన నేరం కింద పరిగణన తీసుకోవడానికి కారణము ఇటువంటి ఇన్సిడెంట్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి. పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉంటుంది. మీరు అడుగుతున్నారమ్మా, ఇప్పుడు కోలివింగ్ తప్పు కాదు, 8, 9, 10 ఏళ్ళ నుంచి కూడా 10 నెలల నుంచి నడుస్తున్నాయని చెప్పి మీరు అంటున్నారు కదా. మరి మీకు తెలిసిన విషయం ఆ పోలీసులకు తెలియదా, నేటి ప్రభుత్వానికి తెలియదా? వాళ్ళు ఎందుకు నిర్మూలించట్లేదు? ఎక్కడికన్నా ఒక హాస్టల్ పెట్టాలంటే దానికి ఫస్ట్ మున్సిపాలిటీ ఒక పర్మిషన్ ఇవ్వాలి, దాని తర్వాత మున్సిపల్ ఇన్స్పెక్షన్ చేయాలి, చేసిన తర్వాత అదే హాస్టల్ సక్రమంగా నడుస్తుందా లేదని చేసి దానికి సంబంధిత పోలీసు వెరిఫై చేయాలి. మీరు అన్నారు వీడియోస్ తీస్తేనే తప్పు, వాడు తీసుకుపోయి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాలలో తీసిన వీడియోస్ కాదు, అక్కడ వాళ్ళిద్దరికి మనస్పర్ధలు అయితే మర్డర్లు జరుగుతూ ఉన్నాయి కదా, ఆడలను మొగలు చంపేస్తున్నారు కదా, దానికేం సమాధానం చెప్తాం? దీన్ని అన్నింటిని పూర్తిగా నిర్మూలించాల్సింది పోలీసు ఉంది, పోలీస్ పెట్రోలింగ్ ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఏం జరుగుతున్నది అనేది పూర్తి అవగాహన పోలీసులకు ఉండాలి కదా. పెట్టినంతసేపు బాగానే ఉన్నది, నడిచినంతసేపు బాగానే ఉన్నది, ఎప్పుడైతే ఇన్సిడెంట్ అడ్వర్స్ అవుతుందో, అడ్వర్స్ అయిన తర్వాత పోలీసులు వచ్చి కేసులు రిజిస్టర్ చేస్తున్నారు.
ఇక్కడ ఒక కోలివింగ్ హాస్టల్ ఉంది, లేకపోతే కోలివింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉన్నది అన్నది బోర్డ్స్ కనబడుతూనే ఉంటాయి కదా. దాంట్లో ఏం జరుగుతున్నది, పోలీస్ హ్యావ్ ఎవ్రీ అథారిటీ టు వాక్ ఇన్ టు ఎనీ ప్లేస్ ఇన్ ద ఇన్ కన్సర్న్ జ్యుడిక్షన్. ఏం జరుగుతుందని ఫస్ట్ వెళ్ళి ఎందుకు వీళ్ళు వెరిఫై చేయట్లేదు? ఈరోజు ఒక వీడియో చూసినాను, వాడు మొత్తం మాట్లాడుతూ ఉన్నాడు ఏమని, ఇక్కడ కోలింగ్ ఉంది, మా రేట్లు ఇంత, మా ప్రైస్ ప్రమోషన్స్ కూడా అని చెప్పి ప్రమోషన్ చేసుకుంటున్నారు. మీ దాకా వచ్చిన వీడియో, నా దాకా వచ్చిన వీడియో పోలీస్ దగ్గరికి ఎందుకు పోలేదు? మీరు ప్రశ్నిస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, నేను సమాధానం చెప్తున్నాను ఒక బాధ్యత గల పౌరుడిగా. మరి పోలీస్ ఉద్యోగం చేసే వ్యక్తిగా తను ఎందుకు పోయి దాన్ని రేట్ చేసి దాన్ని ఎందుకు షట్ డౌన్ చేయట్లేదు? హూస్ ప్రాబ్లమ్ ఇస్ దట్? ఆర్ ది హ్యాండ్ ఇన్ గ్లవ్? పోలీస్ వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు అనుకోవాలా? ఇంత ఇన్సిడెంట్స్ ఇటువంటి జరుగుతున్నప్పుడు కూడా చట్టాలు పనిచేయట్లేదు, యంత్రాంగాలు పనిచేయట్లేదు, వ్యవస్థ పనిచేయట్లేదు అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? మనం మీడియా ఛానళ్లలో ఇన్సిడెంట్లు జరగగానే టక్కన ఒక ఇంటర్వ్యూలు పెట్టేసి ఇచ్చేయడం కాదు. మీకు నిజంగానే ఆ రైట్ ఉంది, మీడియా ఎక్కడికైనా నిలగలుగుతారు. వెళ్ళండి ప్రతి చోట ఎక్కడెక్కడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి అక్కడ మైక్ పెట్టేసి ఇష్యూస్ ఎలివేట్ చేయండి. మీరన్న ఇన్సిడెంట్స్ ఆగిపోతాయి. ఒక లేడీని తీసుకుపోయి రూమ్లో తీసుకుపోయి వాడేదో మబ్బె పెట్టేసి లేకపోతే మాయ చేసేసి వీడియో తీసి బయటికి పోస్ట్ చేస్తున్నారు అన్నారు. దాన్ని నిర్మూలించడానికి మీరే వంతు ప్రయత్నం మీరేం చేస్తున్నారు? మీడియా వన్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవుతున్నాము. కాకముందు మనకు ప్రతి రైట్ మీకు ఉంది కదా. యూఆర్ ద ఫోర్త్ స్టేట్. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ప్రతి చోట మీరు ప్రశ్నించండి. మాలాంటి న్యాయవాదులు లేకపోతే పొలిటీషియన్స్ ఎవరో ఒకరు వచ్చేసి మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. దాని ద్వారా విక్టిమైజ్ అయిన కొన్ని మహిళా మండలి, కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, షీ టీమ్స్ అని ఉన్నాయి ప్రభుత్వంలో. వాళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేస్తారు. అన్లెస్ అండ్ అంటే ఒకటండి, ప్రశ్నించే గొంతుగా బయటకు వచ్చేంత వరకు ఇటువంటి నిర్మూలించబడాయి. ఆ పవర్ మీలో ఉంది. మీరు బయటికి రండి, మాలాంటి వాళ్ళు కూడా సహకరిస్తారు.